హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు వ్లాగ్ మధ్యాహ్నం వ్లాగ్. ఎప్పుడు మార్నింగే పెడుతున్నాను అనుకుంటున్నారు కదా, అందుకని మధ్యాహ్నం. ఇప్పుడే చిన్న ఫ్రాక్, ఒక లేయర్స్ ఫ్రాక్ అనేది కట్ చేస్తున్నాను. కటింగ్ ఎలాగా చూపిద్దామన్నట్లు వ్లాగ్లా కూడా ఉంటుంది అన్నట్టు తీస్తున్నాను. ఇది ఏంటంటే ఒక 12 years పాపకి లేయర్స్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది పెడుతున్నాను. కటింగ్ పెడుతున్నాను. స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ చేయండి. మీరు ఈరోజు కర్రీ ఏం చేసుకున్నారు మధ్యాహ్నంకి కామెంట్ చేయండి. నేనైతే చికెన్ కర్రీ వండాను ఇప్పుడే, ఫ్రై చేసి. బటర్ఫ్లైస్ది ఇది నేను మీషోలోంచి ఆర్డర్ పెట్టాను. చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్గా ఉంది. కొంచెం ఏంటంటే జారుతుంది. దీనికి కొంచెం వైట్ కలర్ లైనింగ్ వేస్తే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒకటి చిన్నది కట్ చేశాను 8 yearsకి. ఇట్లా చాలా బాగుంది. ఇది ఈ విధంగా చిన్న పాపే కాబట్టి నెక్ వచ్చి 2 పెట్టేసి పొడవేమో 5 పెట్టామంటే సరిపోతుంది నెక్కి. హ్యాండ్స్కి ఏమో 5 పెట్టేసేసి 1.5 ఇచ్చేసుకొని ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది సెపరేట్ చేసుకోవాలి. ఫ్రంట్ నేను ఈ షేప్లో పెడదాం అనుకుంటున్నా, బ్యాక్ రౌండ్ పెడదాం అనుకుంటున్నా. బ్యాక్ మాత్రం రౌండ్ కట్ చేసాను. ఇలా ఫ్రంట్ వైపు కొంచెం లోతు తీసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ కొంచెం తేడా తెలియడం కోసం FB అని రాశాను. ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత కింద పార్ట్ కోసం ఆ కట్ చేసిన పీసులన్నీ హ్యాంగింగ్స్ కోసం యూజ్ చేస్తాను నేను. అలాగే ఇప్పుడు కింద పార్ట్ కోసం మొత్తం 30 inches కట్ చేయాలి మనం. 30లో ఫస్ట్ లేయర్ 20 కట్ చేసేసి మార్క్ చేసి 20 కట్ చేసేస్తాను లేయర్. తర్వాత 10కి ఒకటి 10కి ఒకటి 10కి ఒకటి అలాగ 3 కట్ చేసామంటే లేయర్ ఫ్రాక్ చాలా బాగుంటుంది. బటర్ఫ్లైస్ కదా, పింక్ అండ్ వైట్ కాంబినేషన్. మీకు ఏ కలర్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇప్పటివరకు 20 వచ్చింది. ఇలా కట్ చేసి చూడడానికే చాలా బాగుంది. స్టిచ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీకు కూడా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, లింక్ పెడతాను. చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అనేది. ఆల్రెడీ ట్రెండ్ అనుకోండి, అయిపోయింది. కానీ ఇప్పుడు కూడా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. బటర్ఫ్లైస్ పింక్ మొత్తం వైట్ చాలా బాగుంది. నేనైతే ఒకదానికి వైట్ కలర్ లైనింగ్, ఇంకొక దానికి పింక్ కలర్ లైనింగ్ వేస్తున్నాను, షేడ్ బాగుంటుందని చెప్పేసి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అని వస్తుంది. కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు. ఒక కొంచెంసేపు ఆగిన తర్వాత స్టిచ్చింగ్ కూడా చేసేస్తాను. అది కూడా ఈవినింగ్ లోపు స్టిచ్చింగ్ వీడియో కూడా అనేది అప్లోడ్ చేస్తాను. కటింగ్ ప్రజెంట్ అప్లోడ్ చేద్దామని వెంటనే ఎడిట్ చేసేసి మీకు పెట్టేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. 10 inchesకి 3 layers కట్ చేసామంటే 10 10 10 అలాగా దానికి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లేయర్స్ బాగా కనిపిస్తాయి. లాస్ట్ దానికి పెట్టుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఒక 10 కట్ చేశాను. ఇంకొకటి కూడా కట్ చేశాను, మార్క్ చేశాను. మీకు కనిపించట్లే, చిన్నగా మార్క్ చేశాను. ఈ విధంగా మిగిలిన దాంతో డ్రెస్ కుట్టాలి. మొత్తం 5 మీటర్లు 1.5 ఒకటి కుట్టేశాను. ఇది 2 meters ఒకటి కుడుతున్నాను. ఇంకొకటి 2 meters ఉంది. అంతే ఫ్రెండ్స్, కటింగ్ అనేది అయిపోయింది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ నందిని సత్యం బ్లాగ్స్. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇంకో టాప్ కూడా కట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ చూద్దాం కట్ చేయాలో వద్దు, తర్వాత చూడాలి. ఇదే 3 ఇలాగా కట్ చేసేసి యాడ్ చేసేసుకున్నాను. ఈ మూడింటిని యాడ్ చేసేస్తే అసలు అంతకంటే ఇంకొక పీస్ అనేది ఎక్స్ట్రా వస్తుంది కదా, ఆ పీస్ని అనేదాన్ని మనం చిన్న చిన్న పిలిచి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కటింగ్ ఏం లేదు. 12 years పాప కాబట్టి పొడవు వచ్చి 13 తీసేసుకోవాలి బాడీ కోసం. 10 inches అయితే వెడల్పు సరిపోతుంది. ఆ విధంగా తర్వాత నెక్ 3 2 అలా కట్ చేసేసుకుంటే బాడీ పార్ట్ అనేది అయిపోద్ది. కింద మాత్రం ఫ్రిల్స్ పెట్టుకుంటే చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని లేయర్స్గా ఒక 20 inches వరకు ఒక పీసు, 10 inches 10 inches అలాగా పీసెస్ కట్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటే ఫ్రాక్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఈరోజు మధ్యాహ్నం ఏం చేస్తున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఏదో పెడుతున్నా కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు. స్టార్ట్ చేశాను, సక్సెస్ అయిద్దని ఐ హోప్ మీరందరూ
ఎలా కలర్ సక్సెస్ చేయాలనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా బటర్ఫ్లైస్ కట్ చేసుకుంటే బటర్ఫ్లైస్ చాలా బాగుంది ఫ్రెండ్స్. క్లాత్ కొనుక్కొని కుట్టుకుంటే మనకి ఎంతో పట్టలేదు, 2 మీటర్స్ పడుతుంది. మీటర్ వచ్చి 60 రూపీస్ అలా చూసుకున్నా చాలా తక్కువ పడినట్టే. అంతే ఫ్రెండ్స్, ఈరోజు మధ్యాహ్నం వ్లాగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను ఆల్రెడీ. బాయ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ నందిని సత్యం.